Hello students, today we are going to discuss motion of a charged particle in perpendicular direction to electric field. Whenever we see here we are taking one positive charge q, m, we release it with the velocity u naught perpendicular to that. So whenever we release positive charge, for example I am having a positive charge in electric field, we release it, that what will happen? In the direction of electric field, what will act? Force will act in that, means acceleration is acting in the direction of acceleration, in the direction of force. Force is nothing but what? Mass into acceleration will act in this direction, force. That is nothing but what actually in this case QE, right, in the electric field. Therefore acceleration equal to what you can write? QE by m, we know that. So in that charged particle, whenever it enters here, no, what will happen in this direction? Acceleration will act. How much is that? QE by m. So velocity is in horizontal direction, acceleration in vertical direction. What will happen? That particle will not go in straight line path, will deviate like this, will deviate and will go like this. So here what will happen here? It comes out with velocity v like this. If I make that velocity components, no, this is horizontal component we can make, and this is vertical component which we can make here. Fine. So ఇది velocity horizontal component vx, ఇది vy అన్నమాట. సో లెట్ ఇస్ కన్సిడర్ ఈ యాంగిల్ ఏమని కన్సిడర్ చేసుకుందాం? థీటా అని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో లెట్ వి డూ అనాలిసిస్ వాట్ వీ కెన్ డూ హియర్. ఏమేమి చేయగలము, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. జేఈలో మల్టిపుల్ టైమ్స్ అడిగారు అనమాట క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. First let me take Sx, horizontal displacement. What is horizontal displacement? It can travel x na x. Then what is the vertical displacement? Check here. Vertical displacement ఎంత మూవ్ అయింది? దీన్ని lateral displacement అని కూడా అంటాము. ఎంత మూవ్ అయింది? y కదా, y అని రాసుకో ఇక్కడ. సో మనం ఏమని రాయొచ్చు ఇప్పుడు? సో sy ఈక్వల్ టు ఏం రాయొచ్చు? y అని రాయొచ్చు. ద సేమ్ వే ఇప్పుడు అలాంగ్ x యాక్సిస్ యాక్సెలరేషన్ ఏముంది? అలాంగ్ x యాక్సిస్ నో యాక్సెలరేషన్, ఓన్లీ వెలాసిటీ ఇస్ దేర్, యాక్సెలరేషన్ ఇస్ జీరో. అలాంగ్ y యాక్సిస్ యాక్సెలరేషన్ ఏముంది? QE by m. ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా, QE by m. సేమ్ వే అలాంగ్ x యాక్సిస్ ఏం వెలాసిటీ ఇచ్చినాం చెక్ చేయి. అలాంగ్ x యాక్సిస్ ux ఏమి ఇచ్చినాము? u నాట్. బట్ అలాంగ్ y యాక్సిస్ నో వెలాసిటీ బికాస్ we projected horizontally, right? Means perpendicular in the field we projected, no? That's why velocity is 0. Fine. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అడుగుతారు అనుకో, డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సో s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఉంది కదా మనకి సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్. వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ అనమాట. sx ux ax అంటే అలాంగ్ x యాక్సిస్ వీఆర్ అప్లైయింగ్. sx డిస్ప్లేస్మెంట్ ఎంత? sx వాల్యూ x కదా, సో sx ఈక్వల్స్ టు x ఈక్వల్ టు ux u నాట్ కదా, u నాట్ ఇంటూ t ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సెలరేషన్ అలాంగ్ x యాక్సిస్ ఎంత? 0 కదా, 0 ఇంటూ t స్క్వేర్. అంటే x ఈక్వల్ టు u నాట్ ఇంటూ t, వి గోట్ ఇట్. మీన్స్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, టైం ఇస్తే మనం ఎక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు డిస్ప్లేస్మెంట్. ఓకే, లాంగిట్యూడినల్ డిస్ప్లేస్మెంట్. లేదు సార్ పొజిషన్ ఇచ్చారు, మనం టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు, టీ ఈక్వల్ టు వాట్ వి కెన్ రైట్? ఎక్స్ బై యూ నాట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో దట్స్ గోయింగ్ టు బి వాట్ ఎవర్ ద టైమ్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ దిస్ కేస్, టైమ్ టేకెన్ టు మూవ్ ద పార్టికల్ ఇన్ దట్ ఫీల్డ్. ఫైన్. అలా లాటరల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చేయొచ్చు చూడండి, ఏం చేయొచ్చు చూడు. వై ఈక్వల్ టు, ఓకే ఫస్ట్ ఈక్వేషన్ రైట్ పర్లేదు. ఎస్ ఈక్వల్ టు ఏం రాద్దాం? యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా. అలాగే విచ్ యాక్సిస్ అప్లై చేయాలి? వై యాక్సిస్నా, దట్స్ వై ఐమ్ ఇండికేటింగ్ వై ఇయర్ ఎవ్రీవేర్. సో ఎస్వై ఎంత? వై కదా, వై ఈక్వల్ టు యూవై వాల్యూ 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏవై వాల్యూ ఏంటి? క్యూఈ బై ఎం ఇంటూ టీ స్క్వేర్ ఇచ్చారనమాట. సో వై ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యూఈ బై ఎం ఇంటూ టీ స్క్వేర్ అని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. Fine sir, we found in this case lateral displacement also we can do it sir. అంటే lateral displacement అంటే vertical displacement కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీన్ని దేంట్లో అడిగాడంటే జేఈలో ఒకసారి న్యూమరికల్లో అడిగాడు. ఓకే ఫైన్. నెక్స్ట్ ట్రాజెక్టరీ అడిగితే ఏం చేయొచ్చో చూద్దాం. సో మనకేమొచ్చింది ఇక్కడ చెక్ చేసుకో ఒకసారి. y ఈక్వల్ టు క్యూఈ బై ఎం ఇంటూ టీ స్క్వేర్ నా, టేక్ దట్ ఈక్వేషన్. సో వాట్ వీ కెన్ రైట్? y ఈక్వల్ టు QE by m into t square, but half is there, you don't forget that. And time is nothing but what? Check there, what we got time? QE by m into t square కదా. t square అంటే ఏంటి? t value u x by q naught we got it na. So x square by u naught square we got it. So y equal to QE by 2m u naught square into x square. What does it represents actually? Y proportional to x square means what does it indicates actually? Parabola కదా.
parabola. We can see in the diagram also we got the parabola. Okay, check in this diagram what we present here, we got the parabola only, we got it here. Okay, that's fine sir. Okay, we got the y equation also, we got it here. Trajectory equation also we got it here. This is called trajectory equation actually. What does it indicates? Parabola na. Fine. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్? వెలాసిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? v ఈక్వల్ టు ఏంటి? u ప్లస్ ఏటీ కదా. అలాగే xx అంటే vx ఈక్వల్ టు ux ax. సో vx ఈక్వల్ టు ux వాల్యూ ఏంటి? u0 కదా. u0 ప్లస్ ax వాల్యూ ఏంటి? 0 ఇంటూ t. దేర్ఫోర్ vxని ఏమని రాయొచ్చు? u0 అని రాయొచ్చు అనమాట. అలాగే vyని క్యాలిక్యులేట్ చేద్దాం. vy ఈక్వల్ టు ఏం రాయొచ్చు? uy ప్లస్ ay ఇంటూ t. ay ఇంటూ t కదా. సో vy ఈక్వల్ టు uy వాల్యూ ఎంత? 0 కదా, చెక్ చేయి. ప్లస్ ay వాల్యూ ఏమొచ్చింది? qe బై m, యాక్సలేషన్ అలాంగ్ y యాక్సిస్ ఇంటూ టైం. సో vy ఏమొచ్చింది మనకి ఇక్కడ? vy ఈక్వల్ టు qe బై m ఇంటూ t, వి గాట్ ఇట్. దెన్ హౌ టు రైట్ ది వెలాసిటీ వెక్టర్ సార్? వెలాసిటీ వెక్టర్ ఎలా రాయగలుగుతాం? v వెక్టర్ ఈక్వల్స్ టు vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్ అని రాయొచ్చు. సార్ నాకు స్పీడ్ కావాలి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఎలా రాస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. దిస్ vx వాల్యూ vy వాల్యూ అబౌట్ 2 స్టెప్స్లో క్యాలిక్యులేట్ చేసినాం. ఒకసారి చూడు సార్. విత్ వాట్ యాంగిల్ ఇట్ కమింగ్ అవుట్ సార్? దట్ యాంగిల్ వాట్ వి చెక్డ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ యూ సీ, theta we assume na, with theta angle is coming out na, so tan theta you need to calculate. Tan theta equal to what you can do? Opposite you check in the diagram vy, adjacent you check in the diagram vx. So tan theta vy by vx వచ్చింది కదా. సో tan theta equal to vy వాల్యూ ఏమొచ్చింది చెక్ చేయి మనకి? qe by m into t కదా, అది సబ్స్టిట్యూట్ చేయి. qe by qet by m డివైడెడ్ బై vx ఏంటి? u0. సో tan theta వాల్యూ ఏమొచ్చింది మనకి? qet by m u0. సార్ టైం ఇవ్వలేదు, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు అంటే ఎట్లా సబ్స్టిట్యూట్ చేయొచ్చు? టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? జస్ట్ నో వి ప్రూవ్డ్ నా, ఫస్ట్ దట్ ఓన్లీ వి ప్రూవ్డ్. టీ ఈక్వల్ వాట్ వి ప్రూవ్డ్? ఎక్స్ బై u0. లెట్ వి సబ్స్టిట్యూట్ ఇన్ దట్ అబోవ్ ఈక్వేషన్. tan theta ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పు? qe by m u0 is there. In the place of t I substituted x by u0, we substituted. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? tan theta ఈక్వల్ టు qe x డివైడెడ్ బై m u0 స్క్వేర్ ఆల్సో యూజ్ చేయొచ్చు అనమాట. టైమ్ ఇస్తే టైమ్ ఈక్వేషన్ యూజ్ చేద్దాం, లేకపోతే ఇది యూజ్ చేద్దాం. సో హారిజంటల్ వెలాసిటీ వెన్ ఇట్స్ కమింగ్ అవుట్ వి క్యాలిక్యులేటెడ్ దిస్. వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ వి క్యాలిక్యులేటెడ్ దిస్. ఓకే, టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ వచ్చిందనమాట. tan theta ఈ ఈక్వేషన్ యూజ్ చేద్దాం ఎప్పుడైతే టైం ఇస్తే. లేదు సార్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్తే tan theta ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. దిస్ వన్ ఫైన్ సార్, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ప్రాబ్లం చేద్దాం, బేస్డ్ ఆన్ దట్ ఎలా ప్రాబ్లం అడుగుతాడో చూద్దాం. ఓకే, సి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? యాక్చువల్లీ ఒక ఛార్జ్ పార్టికల్ని రిలీజ్ చేశాడు. ఇలాగా ఛార్జ్ పార్టికల్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? సి ఎగ్జాక్ట్లీ ఛార్జ్ పార్టికల్ పర్పెండిక్యులర్ రిలీజ్ చేశారు అంటే ఈ డైరెక్షన్లో ఏమవుతుంది? యాక్సలరేషన్ యాక్ట్ అవుతుంది కదా, ay. ఏంటి ay వాల్యూ? ay ఈక్వల్ టు qe బై m సార్. డ్యూ టు దట్ విచ్ పాత్ ఇట్ ఫాలోస్? పారాబోలిక్ పాత్ ఇది ఫాలో అవుతుంది కదా. ఇలా వచ్చి సమ్వేర్ హియర్ ఇట్స్ కమింగ్ అవుట్ లైక్ దిస్ సార్. అంటే ఇదేంటి? ఇది xx కాంపోనెంట్, ఇది y యాక్సిస్ కాంపోనెంట్, ఈ యాంగిల్ తీటా అనుకుందాం. ఏ క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చో చూద్దాం. ఫైన్, ఫస్ట్ది టైం క్యాలిక్యులేట్ చేద్దాం. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కమ్ అవుట్ ది టైం. ఇది వర్టికల్ కాంపోనెంట్ డిస్ప్లేస్మెంట్ y. సో ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమొస్తుంది చెక్ చేయి. టైం t ఈక్వల్ టు ఏం ఫామ్లో వచ్చింది? x బై u0 వచ్చింది కదా. సో t ఈక్వల్ టు x బై u0. x వాల్యూ ఎంత ఇచ్చాడు యాక్చువల్లీ? ఓకే, లెట్ యూ టేక్ 2 meters in this case. That would be good. We'll get decent result. 2 meters we are taking. Fine. So 2 divided by velocity ఎంత ఇచ్చారు? 2. 2 will get cancel means time ఎంత వచ్చింది? Time equal to 1 second వచ్చింది అన్నమాట. t equal to 1 second వచ్చింది సార్. Second thing we can calculate. If they ask us y, we can calculate na. Y equal to what we got it? Half into qe by m into t square I got it sir. Lateral displacement if you want to calculate. Based on this ఒక JEE న్యూమరికల్ అడిగాడన్న, ఈ మెథడ్లోనే అడిగాడు అనమాట. y ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యూ వాల్యూ చెక్ చేయండి అన్న. క్యూ వాల్యూ ఎంత? 2 μc అన్నారు, అంటే 2 ఇంటూ 10⁻⁻6 ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు? 2 N/Coulomb డివైడెడ్ బై మాస్. మాస్ వాల్యూ m ఈక్వల్ టు 2 milligrams ఇచ్చాడు. 2 milligrams అంటే ఏంది? 2 ఇంటూ మిల్లీ అంటే 10⁻⁻6 గ్రామ్, సారీ మై బ్యాడ్, మిల్లీ మీన్స్ 10⁻³ కదా, -3 గ్రామ్ మీన్స్ 10⁻³ kg అగైన్. అంటే ఏమొచ్చా? 2 ఇంటూ 10⁻6 kg ఇచ్చాడు మాస్ అతను. సో ఏం రాయొచ్చు? 2 ఇంటూ 10⁻6 kg.
సార్ టైం అబో ఈక్వేషన్లో క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ ఎంత టైం 1 సెకండ్ కదా, అది సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ 1 స్క్వేర్. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ వాట్ ఆల్ థింగ్స్ విల్ గెట్ క్యాన్సిల్. సి రెండు క్యాన్సిల్ అయింది ఇక్కడ, 10⁻6 క్యాన్సిల్ అయింది సార్, 2 కూడా క్యాన్సిల్ అయింది. సి వై వాల్యూ ఎంత వచ్చింది, 1 మీటర్, అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 1 మీటర్ వచ్చిందనమాట. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ఎక్స్ యాక్సిస్ వెలాసిటీ ఏమొచ్చింది, Vx = u0 వచ్చిందనమాట. u0 వాల్యూ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2 మీటర్స్ పర్ సెకండ్ కదా, సో 2 మీటర్స్ పర్ సెకండ్ ఓన్లీ వచ్చింది. సో Vy వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. Vy వాల్యూ ఏమొచ్చింది చెక్ చేయి. వాట్ విల్ గెట్ ఇట్, ఇఫ్ యూ వాంట్ గో టు ప్రీవియస్ సైడ్ అండ్ చెక్. Vy వాల్యూ QE/m/t వచ్చింది సార్ మనకి. సో QE/m/t సబ్స్టిట్యూట్ చేయి ఈచ్ వాల్యూ. Vy = Q వాల్యూ ఎంత, 2 మైక్రో కదా, 2 × 10⁻⁶. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ 2 N/Coulomb డివైడెడ్ బై మాస్ వాల్యూ 2 mg, 2 × 10⁻⁶. టైం మనకు 1 వచ్చిందనమాట. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దిస్ 10⁻⁶, 10⁻⁶ క్యాన్సిల్ సార్, 1 to 1 2 క్యాన్సిల్ సార్. సో లెఫ్ట్ అవుట్ థింగ్ ఈజ్ ఏంటి నాన్న, Vy వాల్యూ 2 మీటర్స్ పర్ సెకండ్ లెఫ్ట్ అవుట్ సార్. అంటే ఇప్పుడు వెలాసిటీ ఏమని రాసుకోవచ్చు చెక్ చేయి. V వెక్టార్ = Vxi క్యాప్ ప్లస్ Vyj క్యాప్ నా. సో V వెక్టార్ = ఫైనల్ వెలాసిటీ 2i క్యాప్ ప్లస్ 2j క్యాప్ వచ్చిందనమాట. సార్ స్పీడ్ అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్, ఏం రాయొచ్చు స్పీడ్, హౌ టు ఫైండ్ ఎనీ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్, √2² + 2² అంటే ఏమొచ్చింది మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 2√2 వచ్చింది సార్, 2√2 మీటర్స్ పర్ సెకండ్. ఓకే ఫైన్ సార్. tan θ క్యాలిక్యులేట్ చేద్దామా. tan θ ఏమొచ్చింది, tan θ = బేసిక్ ఫార్ములా ఏమొచ్చింది, Vy/Vx వచ్చింది కదా. సో tan θ ఏమొచ్చింది, Vy వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 డివైడెడ్ బై Vx వాల్యూ 2. సో tan θ ఏమొచ్చింది ఇక్కడ 1 వచ్చిందన్నమాట. వెనెవర్ tan θ = 1 ఏమని రాసుకోవచ్చు దాన్ని, tan θ = 1 మీన్స్ tan θ = tan 45. tan 45 is 1 రైట్, tan 45. సో మీన్స్ θ ఏంటి, θ వాల్యూ 45 degrees అనమాట. సో ఇలాగా వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ప్రీవియస్ డేస్లో యాక్చువల్లీ ఎన్సీఆర్టీ అడిషనల్ ఎక్సైజెస్లో ఉంటుండే బిఫోర్ కరోనాలో. ఇప్పుడు కరోనా టైంలో వాడు తీసేశాడు అనమాట, అడిషనల్ ఎక్సైజెస్ తీసేశారు. సో ఈ మోడల్లో క్వశ్చన్ యాక్చువల్లీ అడిషనల్ ఎక్సైజ్లో ఉంటుండే. మనకు జేఈకి, ఎంసెట్కి, నీట్కి, కేసీఈటీకి ఈ టైప్ మోడల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూ నీడ్ టు revise well and go through some more examples which we are having in that module. If it is useful, share to your friends. Thank you.